ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి మళ్ళీ తన చైల్డ్ లైక్ ఎనర్జీని తెరపై చూపించనున్నట్టు అర్థమవుతోంది. ఈ పాటకు సంగీతం అందించడంలో ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి తన మార్క్ వినిపించనున్నాడు. పాట విజువల్ గా కూడా భక్తి శ్రద్ధలతో కూడిన దివ్య అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ పాటలో విజువల్స్, డాన్స్, డిజైన్స్ అన్ని ఓ ఆధ్యాత్మికతను ఆవిష్కరించేలా ఉండబోతున్నాయని చెబుతున్నారు. చిరంజీవి అభిమానులకే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ పాట ఎమోషన్ ను రేకెత్తించనుంది. ఇప్పటి వరకు పోస్టర్స్, గ్లిమ్స్ మాత్రమే విడుదల అయిన ఈ ఫస్ట్ సింగిల్ తో సినిమా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో షురూ కానున్నాయి. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ రేంజ్ లో నిర్మిస్తోంది. విజువల్ గ్రాండియర్ పరంగా హై లెవెల్ విజువల్స్ ఉండబోతున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. యాక్షన్ డ్రామా కోణంలో రూపొందుతున్న ఈ సినిమా కథాంశం కూడా ఆధ్యాత్మికతకు దగ్గరగా సాగనుందని సమాచారం. ఈ ఏడాది జూన్ లోనే సినిమా థియేటర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏప్రిల్ 12న రానున్న రామారామ పాట తర్వాత విశ్వంబరపై అంచనాలు మరింతగా పెరిగేలా ఉన్నాయంటే సందేహమే లేదు. మరి రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. చిరంజీవి కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. త్రిష, ఆశికా రంగన్ కథానాయకులు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాంతరం పనుల్లో ఉన్న ఈ సినిమాలోని రామ రామ అంటూ సాగే పాటని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. ప్రత్యేకమైన పోస్టర్తో ఈ విషయాన్ని ప్రకటించాయి సినీ వర్గాలు. భక్తి ప్రధానంగా సాగి ఈ పాట చిత్రీకరణ మనసుల్ని హత్తుకునేలా ఉంటుందని, ఈ పాటతోనే ప్రచార కార్యక్రమాలన్నీ మొదలుపెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ పాటకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చినట్టు సమాచారం. దాంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.